హాయ్ నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది మా మమ్మీ వాళ్ళది, అంటే డాడీ వాళ్ళు కొత్త ఇల్లు తీసుకున్నారన్న. ఇది కూడా వాళ్ళదే ఫ్లాట్ 2 బెడ్రూమ్. కాకపోతే ఇప్పుడు 3 బెడ్రూమ్ తీసుకున్నారు, సరిపోవట్లేదని. సో దానికోసమని నేను పాలు పొంగించాలని నేను ఒక్కదాన్నే వచ్చానన్నమాట. మార్నింగ్ అనమాట, ఇది ఎర్లీ మార్నింగే. పూజ అది త్రిబుల్ బెడ్రూమ్ దగ్గరికి వచ్చేసాము ఇంట్లో నుంచి. ఫస్ట్ అది డాడీ, ఇంకా తమ్ముడు వాళ్ళ పాప, మేము మమ్మీ, తమ్ముడు మేము పంతులు, సో ఏమో మరదలు అనమాట. ఇంకా ఫినిష్ అవ్వలేదు ఇల్లు. మనకి ఏప్రిల్లోనే మంచి రోజులు ఉన్నాయని చెప్పారనమాట. సో జస్ట్ గృహప్రవేశం అంటే పూజ అండ్ పాలు పొంగించడం అనమాట. ఇంకా పాలు పొంగించుకుంటే మనం ఎప్పుడైనా వచ్చి మళ్ళీ హోమం, గణపతి పూజ, సత్యనారాయణ వ్రతం అవన్నీ చేసుకోవచ్చు అని చెప్పారు పంతులు గారు. సో ఆల్మోస్ట్ ఇంకొంచెం ఉంది, పని అయిపోతుంది అనమాట. ఇంకా మే ఎండింగ్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్ వరకు వెళ్ళిపోతారు మమ్మీ వాళ్ళు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కానీ కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట, సరిపోవట్లేదు. అండ్ పాపను కూడా అక్కడ షిఫ్ట్ చేసేసారు స్కూల్కి, పెద్ద పాపని. 2 పాపలే మా తమ్ముడికి. సో షిఫ్ట్ చేశారనమాట. అందుకని ఇంకా ఎంత తొందరగా అయితే అంత తొందరగా అనేసి సరే అని అప్పటిదప్పుడు 1 డేలో డిసైడ్ అయ్యి పూజ అనేది చేసేసుకున్నారు. సో తమ్ముడు, మరదలు, వెనకాల మా మమ్మీ. పూజ అప్పుడు కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ అది ఉండే, సో అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. గృహప్రవేశ పూజ జస్ట్ అండ్ పాలు పొంగించి పరమాన్నం చేశాను నేను. ఇంకా ఇంటి ఆడపిల్లను కాబట్టి నేను, తమ్ముడే అనమాట. నేను అక్కని, తమ్ముడు, మేమిద్దరమే. ఇల్లు అయితే మొత్తం ఇంకా చిన్న వర్క్సే, కొంచెం చాలా టైం పడుతుంది కదా, పెండింగ్ ఉన్నాయి. అయిపోయింది ఈ పార్టీకి. వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది. సో చూస్తూ ఉండండి వీడియో, మీకు ఎలా అనిపిస్తుందో. ఇది పక్కన రాడ్స్ అది ఉంది కదా, అది ఆఫీస్ రూమ్ లాగా పెట్టుకున్నాడు అనమాట తమ్ముడు వర్క్ ఫ్రమ్ హోమే, ఇంట్లో నుంచే పనిచేస్తాడు. అండ్ 3 బెడ్రూమ్ వచ్చింది. ఎదురుగానే ఒక బెడ్రూము. ఇదేమో జస్ట్ క్రాకరీ అది పెట్టుకోవడానికి యూనిట్ అనమాట. సో ఇక్కడ పూజ చేయించారు. పూజ రూమ్ ఏమో అటు సైడ్ వచ్చింది మనకి, స్ట్రైట్గా. ఇప్పుడు మమ్మీ నిలబడ్డదానికి స్ట్రైట్గా పూజ రూమ్ వస్తుందన్నమాట. సో వీళ్ళు ఇద్దరితో పంతులు గారు అయితే పూజ చేయిస్తున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ది గుమ్మడికాయ కొట్టడం అదంతా తీయలేకపోయాము, ఎందుకంటే ఎవరు లేరు వీడియో తీయడానికి. చిన్న పాప, తమ్ముడు వాళ్ళ చిన్న పాప 2 ఇయర్స్ అనమాట. తన పాపం చాలా ఏడ్చింది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నిద్ర సరిపోకపోయేసరికి తను చాలా ఏడ్చింది. ఇదేమో ఒక బాల్కనీ, 2 బాల్కనీస్ వచ్చి ఒక యూటిలిటీ వచ్చింది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. पुनः पूजनं जगर्षे जत्रमाच्छादयामि चामराभ्यां वीजयामि नित्यं दर्शयामि गीतं श्रावयामि आन्दोलिकानारोहयामि अश्वानारोहयामि गजानारोहयामि संस्तराजोपचार शिक्योपचार भक्त्योपचार शास्त्रोपचार पूजां समर्पयामि यस्य स्मृत्या जनामोक्त्या तपः पूजां क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतं च पण्डन्दरु मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं वेंकटेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे अनया ध्यान आवाहनादि षोडश उपचार पूजां भगवान् सर्वात्मकः सर्वं श्री वेंकटेश्वर महालक्ष्मी माता दिव्य चरण अरविंद अर्पणम अस्तु. స్వామివారి అమ్మవారి పాదాల నమస్కారం మనసులో తలుచుకొని పుష్పాక్షతలు అక్కడ వేసి నమస్కారం చేసుకొని మనసులో ఇంకేమైనా కోరిక ఉంటే కోరుకోండి. నెక్స్ట్ పాలు పొంగించేసి పరమాన్నం చేసేసి
ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయాను. పిల్లల్ని వదిలేసి వచ్చాను కదా, సో అందుకని అన్నమాట. పాలు పొంగిస్తున్నాను. 3 సార్లు పొంగాలంట పాలు. సో పొంగించాను. చెప్తున్నారనమాట పంతులు గారు. నేను ఇంతకుముందు కూడా పొంగించాను డబుల్ బెడ్రూమ్ తీసుకున్నప్పుడు. అప్పుడైతే నాకు అంత గుర్తులేదు, ఎందుకంటే 6-7 ఇయర్స్ అయింది అది తీసుకొని. మళ్ళీ ఇప్పుడు త్రిబుల్ బెడ్రూమ్ తీసుకున్నాను. పిల్లలు కూడా పెద్దగా అవుతున్నారు కదా, సరిపోవట్లేదు. సో అందుకని త్రిబుల్ బెడ్రూమ్ తీసుకున్నారనమాట. ఈ మొత్తం ఇల్లు అయిపోయిన తర్వాత నేను ఒకసారి మొత్తం మీకు హోమ్ టూర్ చూపిస్తాను. ఎంత పడింది మన క్యాబినెట్స్కి, అండ్ హౌస్ ఎంత తీసుకున్నారు. వాడైతే ఈఎంఐస్ కట్టుకుంటాడు. ఎంత అయింది అదంతా నేను మీకు ఇంకొక వీడియోలో, మీకు కావాలి అనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను కంపల్సరీ మీకు షేర్ చేస్తాను తమ్ముడితో కనుక్కొని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఎంత అయింది వర్క్కి, దానికి, హౌస్కి, మొత్తం క్యాబినెట్స్కి, వుడ్ వర్క్కి, ఇవన్నీ చిమ్నీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేను చెప్తాను. మీకు కావాలంటే నాకు కమెంట్ చేయండి. ఇది మమ్మీ నేను ఫోటోగ్రాఫ్స్ దిగామన్నమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. Please do like, share and subscribe to my channel, and thank you for watching. Bye bye.